హాయ్ గైస్, రేపటి నుంచి అయితే ఏపీలో ఎంసెట్ ఎగ్జామ్స్ అయితే ప్రారంభం అవుతున్నాయి. సో రేపు 19 అనమాట. 19-20 వచ్చేసి బైపీసీ వాళ్ళకి జరుగుతాయి. అలాగే 21 నుంచి 27 వరకు అయితే ఎంపీసీ వాళ్ళకి జరుగుతాయి. ఆల్రెడీ మీరు చాలా మంది హాల్ టికెట్స్ కూడా డౌన్లోడ్ చేసుకొని ఉంటారు. సో ఇక్కడ క్లారిటీగా నేను చెప్పేది రీల్ ఎండ్ వరకు చూడండి. మీరు ఏమేమి తీసుకెళ్లాలని నేను క్లారిటీగా చెప్తాను. సో ఫస్ట్ వచ్చేసి మీరు అప్లై చేసినప్పుడు ఒక అప్లికేషన్ ఫామ్ ఇచ్చి ఉంటారు. ఆ ఫామ్ మీద అయితే ఒక పాస్పోర్ట్ సైజ్ ఫోటో అంటించి గెజిటెడ్ ఆఫీసర్స్ ఎవరైనా గ్రీనింగ్ సైన్ హోల్డర్స్ తో సైన్ పెట్టించాలి. లేదంటే మీరు చదివిన కాలేజ్ లో లేకపోతే ఏదైనా ఇంటర్మీడియట్ కాలేజ్ లోకి వెళ్ళి ఆ స్టాంప్ వేయించి సైన్ అయితే పెట్టించాలి. అది మస్ట్ అనమాట. తర్వాత వచ్చేసి హాల్ టికెట్ కూడా డౌన్లోడ్ చేసుకొని తీసుకొని వెళ్ళాలి. ఖచ్చితంగా ఒక ఒరిజినల్ ఐడెంటిటీ, ఆధార్ కార్డ్ కానీ పాన్ కార్డ్ కానీ లేకపోతే ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ హాల్ టికెట్ కానీ ఏదైనా సరే ఒకటి తీసుకుని వెళ్ళాలన్నమాట. నెక్స్ట్ ఓసీబీసీలకి అయితే క్యాస్ట్ సర్టిఫికేట్ అవసరం లేదు, కానీ ఎస్సీ ఎస్టీ ఎవరైనా ఉంటే స్టూడెంట్స్ ఖచ్చితంగా మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా తీసుకెళ్లి ఎగ్జామ్ హాల్ అయితే సబ్మిట్ చేయాలి. సో పెన్ కూడా ఒకటి తీసుకెళ్ళాలి. ఇక్కడ 2 షిఫ్ట్స్ జరుగుతాయి అనమాట. కొంతమందికి మార్నింగ్ షిఫ్ట్ వచ్చిండొచ్చు, కొంతమందికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చిండొచ్చు. సో విషయం ఏంటి అంటే, మార్నింగ్ షిఫ్ట్ ఎవరికైతే వచ్చిందో వాళ్ళు మార్నింగ్ ఎగ్జామ్ 9 to 12 అయితే జరుగుతుంది. కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి మీరు ఖచ్చితంగా 1 అవర్ ముందు ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ చేసుకోండి. 9 కి ఎగ్జామ్ కాబట్టి మీరు 8 లోపు వెళ్తే, లేదా 8:30 మ్యాక్స్ అంటే 8:30 లోపైనా వెళ్ళండి. హాఫ్ అన్ అవర్ అయినా టైం ఉండాలి. సో వెళ్ళి మీరు అక్కడ వెరిఫికేషన్ చేయించుకోవాలంటే మీ తీసుకెళ్లిన హాల్ టికెట్ కానీ అప్లికేషన్ ఫామ్. సో తర్వాత మీరు సిస్టమ్ అయితే వాళ్ళు మీకు అలాట్ చేస్తారు. అలాగే ఆఫ్టర్నూన్ వాళ్ళకి 2 to 5 జరుగుతుంది ఎగ్జామ్. కాబట్టి మ్యాక్స్ 1 hour 1:30 కల్లా ఎగ్జామ్ హాల్ కి రీచ్ అయ్యేలాగైతే ప్లాన్ చేసుకోండి. ఇంకోటి ఏంటంటే, ఎంసెట్ లో నెగిటివ్ మార్క్స్ ఏం లేవు కాబట్టి సో 100% అన్ని బిట్స్ అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. 3 hours 180 minutes టైం ఉంటుంది. సో 160 బిట్స్ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు అన్ని అటెంప్ట్ చేయాలి. సో ఇక్కడ ఓసీబీసీలకి అయితే 40 మార్క్స్ వస్తే క్వాలిఫై అనమాట. 40 అబవ్ వస్తే ఖచ్చితంగా మీకు సీట్ అయితే వస్తుంది ఏదో ఒక కాలేజ్ లో. ఆ ఎస్టీ ఎస్సీ వాళ్ళకైతే 40 కూడా రావాల్సిన అవసరం లేదు. సో ఎగ్జామ్ అటెంప్ట్ చేసి అయితే చాలు. ఒకవేళ మంచి కాలేజీలో సీట్ రావాలంటే మాత్రం మార్క్స్ అయితే బెటర్ గా ఉండాలి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు చెప్తే నేను ఎంసెట్ గురించి అప్డేట్ చేస్తా ఉంటా. సో మీరు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో తెలియజేయండి.